సోదరి సహోదరులారా, ప్రభైన యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 13వ వచనం. లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 13వ వచనం. యేసు ప్రభా మమ్ము కరుణించమని కేకలు వేసిరి. చాలండి, ప్రార్థన చేసు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. కూడికంతట్లో మీరే ముందు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే దేవుడు మానవుడు వీరిద్దరి మధ్య ఉన్న తేడాలు. దేవునికి నరునికి మధ్య ఉన్న తేడా ఏంటవి? దేవునికి నరునికి ఉన్న మధ్య తేడాలు ఏంటి? ఇప్పుడు సేవకులు చూపించే వీడియోల్లో దేవుని సృష్టి, అందులోని ఆయన ఎలా చేశారు, ఇవన్నీ కూడా అద్భుతమైన వీడియోలు. ఆ తర్వాత రెండోది ఏంటి, ఏమంటే ఇప్పుడు ఎన్ని వీడియోలు చూసి ఉంటారు అంటే మీకు ఇక్కడ చెప్పటానికి అంశం కానీ పాఠం కానీ ఏదైనా ఇక్కడ చెప్పటానికి అది ఒక వేలో చెప్పాలి. బయట అనుకోండి, ఇక్కడ సేవకులు ఎలాగైతే చెబుతారో, వెంకటేశ్వర గారు ఎలాగైతే సంఘంలో కానీ కూడికల్లో కానీ ఆయన ఏదైతే చెబుతారో అదే వేలో తీసుకెళ్తా, అలాగే ఉండిద్ది మొత్తం. ఎందుకంటే ఆయనతో నాకు ఇప్పుడుగా నేను వచ్చిన కాడి నుంచి ఇద్దరం కలిసి చేసి తిరిగి చాలా ఉన్నాయి. అలాంటి సేమ్ అలాగే బయట ఉండిద్ది. ఇక్కడ అనుకోండి, మీకు అలా తీసుకెళ్ళడానికి సేవకులు తీసుకెళ్ళాలి. నేను తీసుకెళ్తే ఇక్కడ బాగోదు, అర్థమవుతుందండి. ఆయన అయితే ఇక్కడ బాగుంటుంది. ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు సేమ్ వేలో చెబితే ఇలా చూశారు. ఎందుకనంటే వాళ్ళకి అప్పుడు దాకా ఇలా ఉందన్నమాట. అర్థమవుతుందండి. వాక్యం ఎప్పుడు హెచ్చరించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ తర్వాత చూపించే దాని ఎలా ఉంటుందనంటే మానవుని పాపాలు చేసి. ఇప్పుడు దేవునికి నరునికి మధ్య ఉన్న ఆ తేడా ఏంటంటే, ఇందాక పాట ఏంటి, కరుణించు, అదే కాపాడు దేవుడా, కరుణించు దేవుడా, కరుణించేవ దేవుడా, కరుణించిండు. మేలు చేయక నేను ఉండలేనయ్యా. తర్వాత ఏంటది, ఆరాధించి నేను ఉండలేనయ్యా. ఇది దేవునిలో మొదటిది కరెక్టు. దేవుడు ఎప్పుడు కూడా మేలు చేస్తారు, కరుణిస్తారు, అది కరెక్ట్. కానీ తర్వాత ఆరాధించడం ఉందా మనుషుల్లో? అవి ఉందా? దేవుడు మనిషిని అన్ని విధాలుగా కాపాడిండు. ఎన్ని విధాలుగా కాపాడిండు? ఇప్పుడు చెప్పిన మధ్య తేడాలు అవే. ఎన్ని విధాలుగా కాపాడిండంటే, నన్ను కాపాడలేదు దేవుడు అని భూమి మీద ఏ నరుడు చెప్పలేడు. నీ అపరాధముల చేత, నీ పాపముల చేత నువ్వు చచ్చిపడి ఉన్నప్పుడు నిన్ను బ్రతికించిండు. నువ్వు రోగాలతో ఉన్నప్పుడు, వ్యాధులతో ఉన్నప్పుడు నిన్ను కాపాడిండు. కానీ ఆయన కాపాడతారు, ఆయన కరుణిస్తారు, దేవుడు చేస్తారు. కానీ నరుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారా? ఆరాధిస్తారా? దేవుడు చేసినప్పుడే తర్వాత
ఉండదు. ఈ రోజున రామయ్య గారు వారి కుటుంబ సభ్యులు ఈ కూడిక దేవుడు చేసిన మేలులకు ప్రతిగా వారు ఏం చేస్తున్నారు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. చాలా గొప్ప విషయం. దేవుడు ఇక్కడ చూడండి, ఈ నరులు వీళ్ళు ఏం చేశారు? ఇక్కడ చదివింపబడిన ఈ మాటలోని ఈ అధ్యాయంలో ఉన్న పాఠం, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? కేకలు వేస్తున్నారు. ఎవరిని? దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువారిని కరుణించమని కేకలు వేస్తే ఏం చేశారు? ఆయన కరుణించారు. వెళ్ళండి, మీలో ఉన్న రోగం పోతుందని చెప్పారు. అలాగే వెళుతున్నారు. ఏమైంది? పోయింది, శుద్ధులయ్యారు. కానీ నరునికి, దేవునికి కేక వేస్తే దేవుడు కాపాడిండు, రక్షించిండు. కానీ నరుడు మాత్రం ఏం చేసిండు? నరులు మర్చిపోయారు. ఒకే ఒక్క వ్యక్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, తిరిగి వచ్చి దేవునికి చెల్లించాడు. ఈ రోజున చాలామంది భూమి మీద దేవుణ్ణి మరిచిపోయి తిరిగేవారు చాలామంది ఉన్నారు. దేవుడు నిన్ను పాపంలో నుంచి రక్షిస్తే ఇంకా అది మరిచిపోయి అదే పాపంలో ఉండేవారు ఉన్నారు. దేవుడు మేలు చేస్తే, స్వస్థపరిస్తే చేసిండని చెప్పి తర్వాత లోకంలో వెళ్ళిపోయిన చాలామంది కనబడుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఒక ఆయన మాత్రం తిరిగి వచ్చింది. ఇక్కడ సేవకులు సమయం అనేది చెప్పకుండా ఇచ్చారు. అయినా ఎక్కువ సమయం తీసుకెళ్ళను, ఎందుకంటే సేవకులు ఉన్నారు కాబట్టి తక్కువలోనే ముగిస్తాను. రెండో విషయం ఏంటంటే, యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ ఏమని చెబుతారనంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, మీరేమవ్వాలంట? మీరు బహుగా ఫలించాలని దేవుడు చెబుతున్నారు. ప్రియుడా, నువ్వు నీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం, యోహాను సువార్త 3వ పత్రికలో ఉంటుంది, నువ్వు వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో నువ్వేమవ్వాలి? వర్ధిల్లాలి అని దేవుడికి చెబుతుండు, దేవుడు కోరుకుంటాడు. కానీ మానవుడు మాత్రం ఏ విషయంలో వర్ధిల్లటం అనేది లేదు. చివరిగా చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపెనని చెప్పాను. దేవుడు సేవకుని పంపిస్తాడు. ఎందుకంటే మీ దుష్టత్వము నుండి మిమ్మలను మళ్లించుటకు. తర్వాత ఏమని చెప్తున్నారంటే, మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు. దేనికంట? ఆశీర్వదించుటకు. దేవుడు ఆదిలోనే చెప్పిండు, మీరు భూమి మీద ఏమవ్వాలి? ఫలించి అభివృద్ధి చెందాలి అని చెబుతున్నారు. నువ్వు అన్ని విషయాల్లో ఏమవ్వాలి? అన్ని విషయాలు నువ్వు ఆశీర్వదింపబడాలి. ఏ విషయాలంటే, నువ్వు వాక్యం విషయంలో ఆశీర్వదింపబడాలి. వాక్యం, ప్రార్థన, ప్రవర్తన, ప్రతి ఒక్క విషయంలో కూడా నువ్వేమవ్వాలి? నువ్వు దేవునికి మహిమకరంగా నువ్వు జీవించాలి. ఆ విధంగా ఉండాలి అని దేవుడు ఏం చేస్తాడో కోరుకుంటాడు. మనం ఇప్పటికీ బైబిలు ఎన్నిసార్లు చదివి ఉంటారు? నాకు ఈరోజు ఒక సందేహం వచ్చింది. ఈ వాక్యాలు రాసేటప్పుడు వాక్యాలు రాయకుండా ఒక సందర్భం తీసుకొని ఒక సందర్భంలో చెప్పడం అనేది ఎందుకని ఇలా వెళ్ళిన ప్రాంతంలో ఎందుకని ఇలా గుర్తొస్తుంది? ఎందుకని అంటే, సుమారు నేను లెక్కేస్తే నేను చదువుకొని వెళ్ళిపోతాను. సుమారు 10 సార్లు దాటిపోయింది. మనం ఎన్నిసార్లు బైబిలు చదివితే మనం రెఫరెన్స్ చెప్పంగానే ఏమైపోతుంది? ఆ వాక్యం అనేది మనకు గుర్తిస్తుంది. 23వ కీర్తనలో ఏముంది? 1వ కీర్తనలో ఏముంది? 100వ కీర్తనలో ఏముంది? ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకు వచ్చేస్తుంది, గుర్తొస్తుంది. దేవుడు చెబుతుండే కదా, దేవుడు చేసేది ఏంటనంటే, దేవుడు చెబుతుంది అని ఏంటంటే, ఆయన చేసేది నువ్వు పిలిచినప్పుడు ఆయన పలుకుతారు. ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం 4వ వచనం నుంచి చెబుతున్నారు కదా, నువ్వు ఎల్లప్పుడూ చెబుతూ నువ్వు మరలా నువ్వేమవ్వాలి? ఆనందంగా ఉండాలి. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము
సకల జనులకు తెలియబడనీయుడి అని చెబుతున్నారు. ప్రభు ఎలా ఉన్నంట, ఇదిగో సమీపంగా ఉన్నా అంటే నేను దగ్గరగా ఉన్నా అనని దేవుడు చెబుతాడు. నువ్వు దేని గురించి కూడా చింతపడద్దు. ప్రతి ఒక్క విషయంలో ప్రార్థన విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు నాకు తెలియజేయుడి అని ఆయన చెబుతున్నారు. అంటే దేవునికి తెలియజేయాలి ప్రతి ఒక్కటి కూడా. దేవుడు చెబుతున్నారు 19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నేను మీ ప్రతి అవసరం తీరుస్తా. అయితే మీరేం చేయాలని చెబుతున్నారనంటే ఒకటే, ప్రతి ఒక్కటి కూడా ఆయనకు చెప్పుకోవాలి. ఇర్మియా 33:3 నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని చెబుతున్నారు. ఈ తెలియని సంగతులు, ఉడమైన సంగతులు నేను నీకేం చేస్తా, తెలియపరుస్తానని చెబుతున్నారు. ఎన్ని విషయాలనండి. కీర్తనలు 121 కీర్తన ఉందా, అందులో మొత్తం ఏముంటుంది, నిన్ను కాపాడే విధానం ఉంటుంది. నీ రాకపోకలు యందు నిన్ను కాపాడుతానని చెబుతున్నారు. దేవుడు ఇన్ని విధాలుగా దేవుడు చెబుతుంటే నరుడు మాత్రం దేవుడు చేసిన ఆ మేలులు కానీ అవన్నీ ప్రతి ఒక్కటి కూడా ఏమైపోతుంది, మర్చిపోతున్నారు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ఈ త్యాగం గుర్తుందా? ఈ త్యాగం గుర్తొస్తుందా? నా కోసం మరణించారు, నా కోసం మరణించారు, నేను ఆయన కోసం బ్రతకాలి, ఆయన గురించి చెప్పాలి అనే ఆలోచన కానీ ఆ తలంపు కానీ వస్తుందా? రావాలండి. ఎందుకంటే మనందరినీ పరలోకంలో ఉంచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం, దేవుడేమో అన్ని విషయాల్లో మనకు సహాయం చేస్తూనే ఉన్నారు, కానీ నరులు మాత్రం దేవుణ్ణి మరిచిపోయే విధంగా ఉన్నారు. వీరిని కాపాడిండు యేసుక్రీస్తు ప్రభువారు, కానీ వారిలో ఒక్క ఆయన మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. అలాగే ఈ రోజున కూడా ఇలా ఎక్కడో ఒకసారి ఇలా కూడిక పెట్టి ఇలా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు, కానీ అనేకమైన చోట్ల ఏమైపోతుంది, మర్చిపోతున్నారు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే ఈ అవకాశం ఇచ్చిన సేవకులకి, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలండి.